ఎలాంటి సందర్భాల్లో నోరు జారామే అని అనిపిస్తుంది? నోరు జారినప్పుడు నోరు జారామనిపిస్తుంది. నెక్స్ట్. హాయ్ డార్లింగ్, ఏం చేస్తున్నావు? డార్లింగ్, నేను యాంకరింగ్ చేస్తున్నా స్టేజ్ మీద. అమ్మని అమ్మ, మళ్ళీ వీడికే కాల్ చేశాను. నెక్స్ట్. శ్రీముఖి దగ్గరకు పోయి ఐ లవ్ యూ లాస్యా అని చెప్పినప్పుడు. నెక్స్ట్. వైఫ్ పక్కనుందని తెలియకుండా హస్బెండ్ వేరే అమ్మాయిని చూసి బాగుంది అన్నప్పుడు అనవసరంగా నోరు జారని అనిపిస్తుంది. నెక్స్ట్. శ్రీముఖి అందంగా ఉన్నప్పుడు నోరు జారనిపిస్తుంది. నోరు జారినవరా? మళ్ళీ జారినవు. నెక్స్ట్. ఇంట్లో కరెంటు పోయినప్పుడు అమ్మ అగ్గిపెట్టుందా అంటే లైటర్ ఉందమ్మా అన్నప్పుడు. రే అగ్గిపెట్టుందా? లైటర్ ఉందమ్మా. శ్రీముఖిని పట్టుకుని అక్క అన్నప్పుడు నోరు జారనే అనిపిస్తుంది. మరి ఏమంటావు? రాయా అంటావా? అమ్మమ్మ అంట. నెక్స్ట్. పంచి పటాకలో పంచి వెళ్ళినప్పుడు నోరు జారనే అనిపిస్తుంది. నాదొక రికార్డ్ తెలుసా? పటాస్ షోలో మాత్రం ఒక్కసారి కూడా నోరు జారు. అసలు ఒక్క బూతు రాదు, ఒక ఇది రాదు. దట్ యూ షుడ్ లెర్న్. నెక్స్ట్. గర్ల్ ఫ్రెండ్ షాపింగ్ తీసుకెళ్ళినప్పుడు మనం వేరే పరధ్యానంలో ఉండి అన్నప్పుడు. హలో, లేదురా, అది మొత్తం సెట్ ప్రాపర్టీ రావాలి కదా, 35,000. రవి, షాపింగ్ వెళ్దామా? ఓకే ఓకే. వెరీ గుడ్. నెక్స్ట్. నా గర్ల్ ఫ్రెండ్ తోటి మీ చెల్లి బాగుంటది అన్న వాళ్ళు వచ్చి నీ తమ్ముడు బాగుందంటే. నెక్స్ట్. భయ్యా, నా పేరు పృథ్వీ. వాయిస్ ఎంతనా? ఒక పాట పాడు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ రవి అన్న. జన్మలో వేసుకొని రా నా బర్త్డే. ఓకే, ఆన్సర్ చెప్పు. ఇండియా టీం క్రికెట్ గెలిచినప్పుడు గుండు కొట్టించుకుంటా అని మొక్కుకున్నప్పుడు. గెలిచింది అనుకో, అప్పుడు కొట్టుకోవాల్సిందే. నెక్స్ట్. రిలేటివ్స్ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత భోంచేస్తామంటే ఆల్రెడీ తినొచ్చేసా అని తర్వాత మర్యాదకి మనం తినేసి వచ్చానండి. పక్కన చూస్తే చికెను, మటను, లెగ్ పీసులు. నెక్స్ట్. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అన్నప్పుడు. మరి ఎందుకు ప్రేమించినరా పెళ్లి చేసుకోకపోతే? టైం పాసా? అరే మన ఇజ్జత్ పోతుందిరా, అబ్బాయిలు ఇజ్జత్ పోతుందిరా ఆన్సర్ అంటే చెప్తే. ఉంటాయి కదా. నెక్స్ట్ ఆన్సర్. శ్రీముఖి నాకు ప్రపోజ్ చేసినప్పుడు సారీ నాకు ఆల్రెడీ లవర్ ఉందన్న. మరి ఈ రోజు జరిగిన పంచ్ పటాకాలో ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఇచ్చింది ఎవరంటే శ్రీకాంత్.